మేడం ఎన్ ఈమె అంటేనే హడల్. మేడం నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ వణికిపోతుంది. ఆమె ఎవరి పేరు చెబితే వారికి రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తుంది. ఎంట్రన్స్ దగ్గరికి సిబ్బంది ఎదురొస్తారు. సోఫాలో కూర్చోబెట్టి టీ కాఫీలు అందిస్తారు. కాసేపట్లోనే పాకిస్తాన్ వీసాను పువ్వుల్లో పెట్టిస్తారు. అంతటి పలుకుబడి ఆమెది. అలాగని ఎవరి పడితే వాళ్ళకి రికమెండ్ చేయదు. పాక్ స్పైగా పనికొస్తారని అనుకుని ఎంపిక చేసిన కొందరికే ఆమె హిట్ లిస్ట్ లో ఉంటారు. వారికి పాకిస్తాన్ లో రాచ మర్యాదలు అందిస్తారు. ఇండియాలోని పాక్ ఎంబసీలోనే కాదు, పాకిస్తాన్ లోనూ మేడం ఎన్ కి ఫుల్ పాపులారిటీ. అక్కడి సైనిక అధికారులు, ఎస్ఐ పెద్దలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మేడం చెబితే ఎవరైనా వినాల్సిందే. అలాగని ఆమెమి టాప్ పొలిటికల్ లీడర్ గట్రా కాదు. పాక్ లో ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తుంటారు అంతే. పేరుకే ట్రావెల్స్ కానీ చేసేది మాత్రం అంతకు మించి. పాకిస్తాన్ కోసం ఇండియాలో స్పై నెట్వర్క్ ఏర్పాటు చేయడమే ఆమె టార్గెట్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 500 మంది స్లీపర్ సెల్స్ ని రెడీ చేసే దిశగా పనిచేస్తున్నారు. భారత్ లోని ఒక మోస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ ని ముందుగా ఫిల్టర్ చేస్తుంది మేడం ఎన్. వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది. టూరిజం ముసుగులో మెల్లిగా వాళ్ళతో కాంటాక్ట్ లోకి వస్తుంది. పాకిస్తాన్ టూర్ కి రమ్మంటూ ఇన్వైట్ చేస్తుంది. ఒప్పుకున్నారో ఇక అప్పటి నుంచి ఆమె గేమ్ స్టార్ట్ చేస్తుంది. డబ్బుల ఆశ చూపిస్తుంది. సైనిక రహస్యాలు అడుగుతుంది. పాజిటివ్ సిగ్నల్స్ రాగానే పాక్ విమానం టికెట్స్ పంపిస్తుంది. ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి ఆ దేశంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి గాను లగ్జరీ అకామిడేషన్ చూపిస్తుంది. తిండి తిరుగుడు అంతా ఆమె ఖర్చులతోనే 5 స్టార్ హోటల్స్ లో ఉంచుతుంది. కాస్ట్లీ ఫుడ్ పెడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ పెద్దలని కల్పిస్తుంది. ఎస్ఐ ఏజెంట్స్ తో దోస్తానీ చేస్తుంది. తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లాగేస్తారు. ఇప్పటి వరకు సుమారు 3000 మంది ఇండియన్స్ మేడం ఎన్ సహాయంతో పాకిస్తాన్ లో పర్యటించారనే నిజం తెలిసి ఇంటెలిజెన్స్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. వీరిలో సగం మంది గడిచిన 6 నెలల్లోనే పాక్ వెళ్లొచ్చారని తెలిసి ఉలిక్కి పడుతున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, భయ్యా సన్నీ యాదవ్, హర్యానాకు చెందిన మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మేడం ఎన్ కస్టమర్స్ అని తెలుస్తుంది. వారిని ఎన్ఐఏ విచారిస్తుండగానే ఆమె మ్యాటర్ బయటపడిందని సమాచారం. హిందూ, సిక్కు ఇన్ఫ్లుయెన్సర్సే ఆమె టార్గెట్. ఢిల్లీలో ట్రావెల్ ఏజెంట్స్ ని పెట్టుకుని మరీ ఇండియన్స్ కి పాకిస్తాన్ పర్యటనలు ఫిక్స్ చేస్తోంది మేడం ఎన్. అలా టూరిస్ట్ వీసా మీద పాక్ వెళ్లిన వాళ్ళలో కొందరు తర్వాత పాక్ కి స్పైగా పని చేశారని చేదు నిజం వెలుగు చూస్తుంది. మొత్తం 500 మందితో ఇండియాలో స్లీపర్ సెల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని మేడం ఎన్ కు పాక్ ఆర్మీ, ఎస్ఐ నుంచి ఆదేశాలు వచ్చాయని కూడా తెలుస్తుంది. ఆమెకి మేడం ఎన్ అని కోడ్ నేమ్ పెట్టింది కూడా ఎస్ఐనే. ఇంతకీ ఆమె అసలు పేరు ఏంటంటే నోషబా షెహజాదా మసూద్.